విశాఖ వైసీపీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వైసీపీ మేయర్పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంచి జోష్లో ఉన్నారు. డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూడా తాము నెగ్గుతామని కూటమి కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో కూటమి నేతల దృష్టి అంతా డిప్యూటీ మేయర్ పదవిపై పడింది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో శనివారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. దీంతో మళ్లీ అధికార ప్రతిపక్షాల మధ్య రసవత్తరమైన రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశాన్ని సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా పూర్తి చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్న ఎక్స్ అఫీషియో మెంబర్లు, వార్డు మెంబర్లకు కౌన్సిల్ హాల్ ప్రాంగణంలోనికి ప్రవేశించిన తర్వాత వారి మొబైల్ ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాల్సినదిగా సూచించడమైనదని అధికారులు చెబుతున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్, వార్డు మెంబర్లకు మాత్రమే సమావేశంలోనికి అనుమతి ఉంటుందని, ఇతరులను ఎవరినీ కౌన్సిల్ సమావేశం ప్రాంగణంలోనికి అనుమతించవని అంటున్నారు. వార్డు మెంబర్లు తమ ఐడెంటిటీ కార్డుతో హాజరు కాగలరని ఇప్పటికే సమాచారాన్ని అందించినట్లు అధికారులు చెప్పారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు కొత్త మేయర్ ఎన్నికల అవసరం అయింది. జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నికను ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను జారీ చేశారని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. మేయర్ ఎన్నికల షెడ్యూల్ ను ఫారం 11 ప్రకారం విశాఖపట్నం నగరపాలక సంస్థకు ఎన్నికైన సభ్యులకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు మేయర్ ఎన్నికల నిమిత్తం ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటీసు అందజేశారు. అయితే తదుపరి మేయర్ గా టీడీపీ 96వ కార్పొరేటర్, జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి నేతలు ఖుషీగా ఉన్నారు. తమకు కౌన్సిల్లో మెజార్టీ ఉందని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో కూడా తాము నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త మేయర్ ఎన్నిక కూడా సునాయాసంగానే ఉంటుందని కూటమి నేతలు అంటున్నారు.